Okay. So Selenium is the automation tool we are going to use to automate browsers. Okay. So that's what we are going to learn. So in Selenium we have majorly three components. What are those three components? Selenium WebDriver, Selenium IDE, Selenium Grid. Selenium grid. Okay. So Selenium WebDriver is the one which is a collection of libraries or which is nothing but a collection of classes, you can say, or collection of classes and interfaces which is created by Selenium guys. Okay. This is the one we are going to learn. This is the one with the help of Selenium WebDriver we are going to automate the browsers, right? How to automate the browsers. And next thing, Selenium IDE. So Selenium IDE is one of the tool where you can perform the actions manually, you can test the application manually, and this IDE will record everything and it will play back all the interactions, whatever the interactions you did on the browser. అర్థమైందా? మీరు ఏదైతే ఇంట్రాక్షన్స్ పెర్ఫామ్ చేస్తున్నారో ఆ బ్రౌజర్ మీద మాన్యువల్గా ఏదైతే టైప్ చేశారో లేకపోతే ఏదైతే యాక్షన్స్ పెర్ఫామ్ చేశారో ఆల్ దోస్ యాక్షన్స్ రికార్డెడ్ by this particular tool. What you need to do, just you need to start this particular IDE and do manually things, and it will record and it will generate the script as well. ఓకే. కాకపోతే దీన్ని ఎప్పుడు వాడొద్దు అంత. దిస్ ఈజ్ నాట్ సజెస్టబుల్. ఓకేనా? నిన్న మనం ప్లే రైట్ చూసినట్టు. ప్లే రైట్ ఏంటి? మంచి కోడ్ జన్ అనేది ఒక రికార్డర్ ఉండేది. ఇంటెలిజెన్స్ ఇది తీసినట్టు చూడండి. నేను ప్లే రైట్ ఎట్లా ఈజీగా ఇంతవరకు న్యూ బ్రౌజర్ని ఓపెన్ చేయడం కోడు, రైట్? ఓపెన్ అయిన తర్వాత నేనేం చేశాను? ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తే రికార్డింగ్ స్క్రిప్ట్ నేను వాడా. ఎన్నిసార్లు అయినా పనిచేసేది ఇది. నేను ఒక్క లైన్ కూడా నేను రాయలా నిన్న, కదా? సో ఇదంతా ప్లే రైట్. అట్లానే ఈ సెలీనియంలో కూడా చూడండి, ఇక్కడ ఇంకా ఉందా? ఉమ్. సో ఈ ప్లే రైట్లో కోడ్ చేయను చూసారా? ఇదేంటి? మీకు ఎలిమెంట్ ట్రాక్ చేయాలనుకో ఏ లొకేటర్ వాడాలి అంతా అదే ఇచ్చిద్ది, రైట్? సో ప్లే రైట్ అనేది ఏందో తెలుసా? ప్లే రైట్ కూడా సెలీనియం లాంటి ఒక టూల్ మాత్రమే, రైట్? సెలీనియం ఏం చేస్తున్నాం? వెబ్ బ్రౌజర్ ఆటోమేషన్ చేస్తున్నాం. ప్లే రైట్ కూడా మైక్రోసాఫ్ట్ వాడిది, ప్లే రైట్ అనేది. సో దాంతో కూడా వెబ్ ఆటోమేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెలీనియంతో ఆటోమేషన్ ఎట్లా చేస్తాం చూద్దాం. సో మనం ఏం చేయాలో తెలుసా? ఇది ఒక ప్రాజెక్ట్ కదా. అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఒక ప్రాజెక్టు.
మనము వేరే ప్రాజెక్ట్లో వేరే ప్రాజెక్ట్ మీద డిపెండెంట్ అవుతున్నాం కాబట్టి సో ఎట్లా స్టార్ట్ చేయాలి ముందు. సో విల్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. గైస్ ఇక్కడ మీరు రెండో బ్యాచ్ కూడా ఉంది డాట్ నెట్, ఇది మీకు రివిజన్ మాత్రమే. ఓకే, మీరు డాట్ నెట్ మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఓకే. మళ్ళీ మీరు జావాని వేసుకొని కంపు చేసుకోవద్దు. రైట్, ఏదైనా ఒకటే, అందరికీ ఒకటే కోడ్. జస్ట్ సి షార్ప్లో అయితే ఐ వెబ్ ఎలిమెంట్, ఐ వెబ్ డ్రైవర్ అని ఉంటాయి, ఎందుకంటే ఇంటర్ఫేస్ అని క్లియర్గా. జావాలో అట్లా ఉంటుంది, వెబ్ డ్రైవరు వెబ్ ఎలిమెంట్ అట్లా ఉంటుంది, అది కూడా ఇంటర్ఫేసెస్. అదొక్కటే తేడా, మిగతాది మొత్తం సేమ్ ఉంటుంది. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఓకే, న్యూ ప్రాజెక్ట్ జావా. న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా, జావా సెలీనియం శాంపిల్స్. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ పేరు, జావా మ్యావెన్ సెలెక్ట్ చేసుకున్నాను, క్రియేట్ చేస్తున్నా. రైట్, న్యూ విండో. ఓకేనా? సో వెన్ యూ క్రియేటెడ్ న్యూ ప్రాజెక్ట్, యూ గాట్ ద pom.xml ఫైల్. సి షార్ప్లో ఏంటి pom.xml ఫైల్ అంటే? డిపెండెన్సీస్. న్యూ గెట్ మేనేజ్ ప్యాకేజ్ ఉందా, అది సి షార్ప్లో. జావాలో అయితే ఇది pom.xml ఫైల్. రైట్, సి షార్ప్లో న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్లో డిపెండెన్సీస్ సెర్చ్ చేసి అక్కడ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయింది. ఇక్కడ అంత ఈజీగా ఉండదు. ఓకే, దీంట్లో ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు గో టు డిపెండెన్సీస్. సో జావా మ్యావెన్ రిపో వాడుతున్నాం కాబట్టి మ్యావెన్ రిపాజిటరీ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడి ఏబుల్ టు హియర్ మీ, రైట్? Yes, Yes. sir. హలో, Yes, sir. Yes, sir. ఆర్ ఏబుల్ టు హియర్? ఎస్. Yes, sir. ఓ, హలో, వినిపిస్తుందా మీకు? ఎస్, Yes, యు sir. ఆర్ Yes, ఆడబుల్. sir. ఓకే ఓకే, నేను ఇప్పుడు దాకా హెడ్సెట్ అక్కడ పెట్టి పైన పక్క నుంచి మాట్లాడుతున్నా. మీకు ఏం వినిపించిందో లేదో తెలియదు. వినిపించిందా ఇప్పుడు దాకా నేను మాట్లాడిందంతా? యా Yes, యా. sir. Yes, sir. Yes. గుడ్. హెడ్సెట్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా, నాకేం తెలియదు. మీరు చెప్పేది నాకేం వినిపించట్లా ఇందాక. ఇప్పుడు ఓకే. ఓకే, సో జావాలో డిపెండెన్సీస్ ఇట్లా యాడ్ చేయాలి. ఏంటి? మ్యావెన్ రెపో అనేది ఒక లింక్ యూఆర్ఎల్ ఉంటుంది. గూగుల్ చేయండి, గూగుల్లో మ్యావెన్ రెపో అని పెడితే ఒకటి వచ్చింది. సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి, సెర్చ్ బ్రౌజ్ అండ్ ఎక్స్ప్లోర్. రైట్, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీకు మీ ప్రాజెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్. ఇప్పుడు సెలీనియం అనేది మీరు చేసిన ప్రాజెక్ట్ కాదు, ఎవడో చేసి అక్కడ పెట్టిన ప్రాజెక్ట్. రైట్, యు ఆర్ క్రియేటింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఎక్కడ పోతుంది ఇది? పదువు క్లోజ్ అవుతుంది ఏంటి? ఇంటిల్ ఎందుకు క్లోజ్ అయిపోయింది? పోయిందా లేకపోతే ఇక్కడ ఉందా? ఇదేంది? ఓకే, రైట్. సో ఇప్పుడు మనము మన మన ప్రాజెక్ట్కి డిపెండెన్సీస్ కావాలి.
సో ఇది నా ప్రాజెక్ట్. సింపుల్ డమ్మీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశా, అవునా? రైట్. ఈ ప్రాజెక్ట్కి నేను ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి? సెలీనియం. రైట్. డిపెండెన్సీస్, నా ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ నాకు ఎక్కడి నుంచి యాడ్ చేస్తాం? గూగుల్కి వెళ్ళి మ్యావెన్ రెపో అని కొడతారు, అవునా? అది కూడా పోయిందా? ఏం జరుగుతుంది? సరే, గూగుల్కి వెళ్ళాను. మ్యావెన్ రెపో క్లిక్ చేశాను, గూగుల్ చేశాను. ఓకే, దీంట్లోకి వెళ్ళాను. రైట్. ఇక్కడ మీకు ఏ ప్రాజెక్ట్ అవసరమో అది. నాకు సెలీనియం కావాలా, ప్లేరైడ్ కావాలా? నాకు సెలీనియం డిపెండెన్సీస్ కావాలి, ఆటోమేషన్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ సెలీనియం అని టైప్ చేసి సెర్చ్ అన్నాను. చూడండి, ఇది మీరు కంపల్సరీ చేసుకోవాలి, చేస్తేనే మీకు అర్థమైంది. ఓకే, సెలీనియం జావా దీని మీద క్లిక్ చేశారు. ఓకే, వాట్ ఎవర్ ద లేటెస్ట్ వర్షన్. సెలీనియం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? 2011 నుంచి ఉంది సెలీనియం. ఓకే. సో ఇవాళ అంటే అప్పుడు స్టార్ట్ చేస్తే వీళ్ళు కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకుంటా వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సెలీనియం? 4.27. అర్థమైందా? 4.27. ఇది ప్రాజెక్ట్ డిపెండెన్సీస్. దీన్ని మన pom.xml ఫైల్లో యాడ్ చేయాలి. ఎక్కడ? మన ప్రాజెక్ట్ క్రియేట్ అవును సార్. చేసినప్పుడు pom.xml ఫైల్. మీరు మీరు కన్ఫ్యూజ్ కావద్దు, మీరు ప్యాకేజ్ మేనేజర్లో యాడ్ చేసుకోవాలి. మీకు అది తెలుసు. ఓకే. ఇక్కడ జావాలో అయితే డిపెండెన్సీస్ అని యాడ్ చేసి డిపెండెన్సీ పెట్టేసి అక్కడ కాపీ చేశారు కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. ఏం చేశాను? ఏమవుతుంది నాకు అర్థం కాల. ఆ, ఇక్కడ. సో ఇది కాపీ చేశాను. ఓకే, ఇక్కడ ఉంది చూసారా? ఇదే ఈ ఇది మొత్తం కాపీ చేసి ఇక్కడ నీ ప్యాకేజ్ మేనేజర్లో పెట్టినప్పుడు ఏ కలర్లో ఉంది ఇది? రెడ్ కలర్. రెడ్ కలర్ అంటే అది ఇంకా డౌన్లోడ్ కాలేదు అని అర్థం. సేవ్ చేయండి. ఎందుకు 4.27 రాలేదా? ఇక్కడ చేసి డౌన్లోడ్ ఒకసారి కొట్టండి. సో ఇక్కడ ఈ సింబల్ ఉందా, మ్యావెన్ సింబల్ అనేది వచ్చింది కదా, దాని మీద కొడితే కొంచెం సేపటికి మీకు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే డిపెండెన్సీస్ కంప్లీట్గా డౌన్లోడ్ అవుతాయి. అదే డాట్ నెట్లో అయితే ఈ గొడవ ఉండదు. సింపుల్గా మొత్తం ప్రాజెక్ట్లో నుంచి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డిపెండెన్సీస్ మ్యావెన్ రెపో అనే సైట్కి వెళ్ళి మీకు కావాల్సినటువంటి ఇది సెర్చ్ చేసుకోవాలి. సరేనా? అది. ఓకే, వీఆర్ రెడీ విత్ సెలీనియం. ఇంకొకటి టెస్ట్ కేసులు రాయాలి అంటే ఇంకొక డిపెండెన్సీ కావాలి, అది కూడా యాడ్ చేసుకొని చేద్దాం. ఏంటి? టెస్ట్ కేసులు రాయాలి అంటే ఇంకొకటి కావాలి. ఏంటది? ఫసిహా, నువ్వు టెస్ట్ కేసులు ఏ ఏ ఫ్రేమ్వర్క్లో రాస్తావు? యూనిట్. ఎన్ యూనిట్. సి షార్ప్లో అయితే ఎన్ యూనిట్. దాని పేరు మాత్రమే మార్పు, అంతా ఒకటే. దాని పేరే ఇక్కడ టెస్ట్ ఎన్జి. సో టెస్ట్ కేసులు రాయాలంటే మనకి ఒక ఇంకొక ప్రాజెక్ట్ మీద డిపెండెన్సీ అయ్యాం. ఏంటి ఆ ప్రాజెక్ట్ పేరు? టెస్ట్ ఎన్జీ. ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఇన్స్పైర్డ్ బై జే యూనిట్ అండ్ ఎన్ యూనిట్. ఓకే, ఎన్ యూనిట్ నుంచి జే యూనిట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి
రాసినటువంటి కొత్త ఫ్రేమ్వర్క్ ఇది జావా కోసం క్రియేట్ చేశారు. ఇక్కడ 7.10.2 లేటెస్ట్ తీసుకుందాం. ఏది లేటెస్ట్ ఉంటే అది తీసుకుందాం. కొత్త ఫీచర్స్ మంచిగా వస్తాయి మనకి. రెండోది ఇది కూడా నాకు ఈ రెండు ప్రాజెక్టులు డిపెండెన్సీ ఉంది నాకు. సో అది కూడా యాడ్ చేశా. రైట్. సో వైట్ కలర్లో ఉంది అంటే అది యాడ్ అయిపోయినట్టు. అంత ఫాస్ట్గా యాడ్ అయిందా? ఎందుకైనా మంచిది. నేను రీఫ్రెష్ చేస్తున్నా. సో ఆల్ ద డిపెండెన్సీస్ విల్ యాడెడ్. ఓకే. నౌ వీఆర్ రెడీ టు స్టార్ట్ అవర్ ఆటోమేషన్ జర్నీ. ఏమేం ప్రాజెక్టులు డిపెండెన్సీస్ ఉన్నాయి? రెండు ప్రాజెక్టులు డిపెండెన్సీ ఉన్నాయి. ఒకటి సెలీనియం వెబ్ డ్రైవర్కి. సెలీనియం వెబ్ డ్రైవర్ కావాలంటే ఈ డిపెండెన్సీ యాడ్ చేయాలి. టెస్ట్ కేసులు రాయాలంటే ఈ డిపెండెన్సీస్ యాడ్ చేయాలి. ఈ రెండు డిపెండెన్సీస్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? Maven. మావెన్ నుంచి. శివ, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి డిపెండెన్సీస్? సార్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డిపెండెన్సీస్? మావెన్ నుంచి. గూగుల్ చేస్తే మావెన్ రెపో. సో ఉమ్. మావెన్ రెపోలో ఇక్కడ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని డిపెండెన్సీస్ నీకు జావాకు సంబంధించినవి అయితే మావెన్ రెపోలో నుంచి వస్తాయి. ఓకేనా? గుడ్. ఇంకొకటి, మీకు ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే గిట్ హబ్, జావా, సెలీనియం అన్నారనుకోండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్. ఓకే. అవి కూడా వస్తాయి. ఏది కావాలన్నా గూగుల్ చేస్తే వస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? సరే, మనం ఇప్పుడు బేసిక్స్ నేర్చుకుంటాం. అంతలా ఉన్నద్దు. రైట్. నౌ వీఆర్ రెడీ విత్ సెటప్. రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ టెస్ట్ కేసెస్. గైస్, నిన్నటి వరకు మీరు ఏం చేశారు? ఒక క్లాస్ క్రియేట్ చేసి, రైట్, ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేసి మెయిన్లో ఇక్కడ ఇక్కడ ఏదైనా క్లాసెస్ని స్టాటిక్ వాయిడ్ మెయిన్ నుంచి కాల్ చేసేవాళ్ళు. ఎందుకు? స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఈజ్ ద ఎగ్జిక్యూషన్ పాయింట్. కానీ ఇప్పటి నుంచి ఆ అవసరం లేదు. బికాస్ వీ యాడెడ్ టెస్ట్ కేసెస్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్, సెలీనియం లాంచ్ ఈజ్ ద క్లాస్. క్లాస్ పేరు ఏదో పెడుతున్నా, సెలీనియం లాంచ్. ఓకే. సో ఒక ఫంక్షన్ రాస్తున్నా, పబ్లిక్ వాయిడ్ లాంచ్ ద అప్లికేషన్. Launch spelling. ఏదో ఒకట్లే, మా స్పెల్లింగ్ చూడొద్దు. ఐఎమ్ వెరీ బ్యాడ్. ఓకే. సో ఇప్పుడు సి షార్ప్లో అయితే ఇట్లా పెట్టేసి దీన్ని టెస్ట్ అని పెడతాం. అవునా? Yes. అవునా? ఇదే జావాలనుకో, @ పెట్టేస్తాం. సో ఇట్ బికమ్ ఏ టెస్ట్ కేస్. అర్థమైందా? టెస్ట్ కేస్ అంటే ఇంతే. ఒక ఫంక్షన్, సింపుల్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారు. ఆ ఫంక్షన్కి పైన ఇక్కడ @టెస్ట్ అంటే అది క్లియర్గా మీకు ఇండికేషన్ అన్నమాట. ఇట్ ఈజ్ ఏ టెస్ట్ కేస్. ఇఫ్ యూ రిమూవ్ దిస్, ఇట్ ఈజ్ ఏ నార్మల్ ఫంక్షన్. ఓకే, క్లియర్? @టెస్ట్. ఐఎమ్ యాడింగ్ @టెస్ట్. సో నార్మల్గా ఒక క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయా శివ? రోజు నువ్వు నార్మల్గా రాసే టెస్ట్కి ఒక క్లాస్లో ఫంక్షన్స్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎగ్జిక్యూట్ కావు కదా. యూ నీడ్ టు So, హ్యావ్ ఏ స్టాటిక్ వాయిడ్ మెయిన్. అక్కడి నుంచి ఏ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ని నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్? ఎక్కడైతే టెస్ట్ అనే అట్రిబ్యూట్ పెట్టావో ఇంకా దానికి స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాల్సిన అవసరం లేదు. ఆ ఫంక్షన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. నౌ గేమ్ స్టార్ట్. ఓకే.
So I want to automate now. I would like to test this particular application here. Okay, right? So what is automation? ఆటోమేషన్లో మనం నేను చెప్పుకున్నాం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏ అప్లికేషన్ అయితే ఇది స్టెప్ 1 కాదు. మీరు ఏ అప్లికేషన్ అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ అప్లికేషన్ నేమ్ ఎంటర్ చేయాలి కదా. ఇది ఫస్ట్ చేయాల్సింది. నువ్వు ఏ అప్లికేషన్ అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ సైట్ని నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, sbank.com, లేదా Not in ఏంటి యూఆర్ఎల్ అనుష? www.sbank.in, sir. ఎందుకు రావట్లేదు? sbank.in. .in Ah, ఇది. సో ఐ వాంట్ టు టెస్ట్ దిస్ పర్టికులర్ అప్లికేషన్, రైట్? సో ఏ అప్లికేషన్ అయితే నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ని పట్టుకోవాలి ఫస్ట్, రైట్? దీన్ని యూఆర్ఎల్ని వెబ్ బ్రౌజర్లో పెట్టాలి కదా. ఇది మన ఫస్ట్ టాస్క్. సో దానికి కోడ్ ఏంటి ఫస్ట్? సో ఆటోమేషన్ చేయాలంటే మనకి ఏం కావాలి? సెలీనియం వెబ్ డ్రైవర్, రైట్? సో సెలీనియం వెబ్ డ్రైవర్లో మెయిన్ ఒక క్లాస్ ఉంది. ఏంటది? మీరు క్రోమ్ బ్రౌజర్తో పనిచేయాలంటే క్రోమ్ అనే క్లాస్ ఉంది, క్రోమ్ డ్రైవర్, రైట్? ఆ క్రోమ్ని డ్రైవ్ చేయాలి కాబట్టి క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్ ఉంది. అదే మీరు ఫైర్ ఫాక్స్తో పనిచేయాలనుకోండి, ఈ బ్రౌజర్ పేరేంటి? ఫైర్ ఫాక్స్, తెలుసుగా. బ్రౌజర్ పేర్లు అందరికీ తెలుసు అనుకుంటున్నా. yes, sir. Yes, sir. సో ఫైర్ ఫాక్స్తో పనిచేయాలంటే గెకో డ్రైవర్, ఫైర్ ఫాక్స్ కాదు, గెకో డ్రైవర్. దాని పేరు ఎందుకు గెకో డ్రైవర్ అని పెట్టారు. ఓకే. అదే ఎడ్జ్తో పనిచేయాలనుకోండి, ఎడ్జ్ డ్రైవర్. ఇవన్నీ ఏంటి? క్లాసెస్. అర్థమైందా? సో ఈ క్లాస్కి ఆబ్జెక్ట్. సో మీకు ఈ ఫైర్ ఫాక్స్ మీద క్రోమ్ మీద పనిచేయాలంటే క్రోమ్ అనే క్లాస్లో వాళ్ళు ఏం చేశారంటే క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేసి ఆ క్లాస్లో మీకు ఫంక్షన్స్ అన్నీ పెట్టారు. సో దాంట్లో ఉన్న ఫంక్షన్స్ మీరు వాడుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. వెరీ సింపుల్, అంతేనా? డ్రైవర్ డాట్, ఇప్పుడు ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఆబ్జెక్ట్ వచ్చేసింది నాకు. ఆ, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నాకు ఫంక్షన్ ఏం కావాలంటే అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. డ్రైవర్ డాట్ గెట్ అనేది ఒక ఫంక్షన్. ఇది ఏం చేసిద్ది? మీరు ఇప్పుడు ఏ అప్లికేషన్ టెస్ట్ చేద్దాం అనుకున్నారు? ఎస్ బ్యాంక్ని టెస్ట్ చేద్దాం అనుకున్నారు, రైట్? సో ఈ కోడ్ ట్రై చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? దీన్ని ఇప్పుడు ఇది టెస్ట్ కేసు. ఇది ఈజీయా? నేను మొన్నటిదాకా రాసింది ఈజీయా? ఇదే సింపుల్. డైరెక్ట్గా Very మీరు easy, sir. ఫంక్షన్ రాశారు, ఆ ఫంక్షన్ పైన @టెస్ట్ అనేది పెట్టారు, రైట్? లాంచ్ ద అప్లికేషన్. సో ఇది రన్ చేస్తే ఇప్పుడు మీ బ్రౌజర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఓకే, ఓపెన్ అయింది. చూడండి, ఎస్ బ్యాంక్ అని టైప్ చేసింది, ఆటోమేటిక్గా జరిగింది. అవునా? దిస్ ఈజ్ ఓపెన్డ్ ఆటోమేటికల్లీ, రైట్? కష్టమా? No, sir. ఇప్పుడు మీకు Easy. చాలా సింపుల్, చాలా చిన్న ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్ నేమ్ గుర్తుపెట్టుకుంటే చాలు. Okay, sir. ఇప్పుడు ఏం ఫంక్షన్ వాడితే మీరు అప్లికేషన్ ఓపెన్ చేశారు? Get, sir. Get. గెట్ అనేది ఫంక్షన్. అర్థమవుతుందా? బై యూజింగ్ గెట్ ఫంక్షన్. అదే సి షార్ప్లో అంటే, సి షార్ప్లో ఫంక్షన్ ఏంటి? ఇక్కడ కూడా ఉంది, డ్రైవర్ డాట్ నావిగేట్. NAVIGAT. నేను తీసేసాడా అంటే స్పెల్లింగ్ తప్పు ఉంది. NAVIGAT. ఉమ్.
ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, మీరు గుర్తుపెట్టుకోండి, మీకు చెప్పలేదు ఇది. ఓకే. ఉమ్, నావిగేట్ అండ్ గెట్ ఈ రెండు ఫంక్షన్స్ యూజ్ చేసి నావిగేట్, గో టు ఉంది కదా, ఇక్కడ ఉమ్, టు ఉండిద్ది అంతే. రెండు రకాలుగా కూడా అప్లికేషన్ని ఓపెన్ చేయొచ్చు. దినేష్ గుర్తుపెట్టుకుని, చాలా ఉమ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. ఎందుకంటే జనాలు సి షార్ప్లో అడిగేవాడు జావాలో అడుగుతాడు, జావాలో అడిగేవాడు సి షార్ప్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఉమ్, అంటే సెలీనియము అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద టూ మెథడ్స్, డ్రైవర్ డాట్ గెట్, డ్రైవర్ డాట్ నావిగేట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసి యూ కెన్ లాంచ్ ద అప్లికేషన్. క్లియర్? ఇప్పుడు నాకు ఈ అప్లికేషన్ ఎట్లా ఓపెన్ అయింది? ఎస్ బ్యాంక్ అనేది ఎట్లా ఓపెన్ అయింది? We, we used get function on this. అది దేర్, ఎవరో ఒకళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. Yes, sir. Yes, sir. శిల్ప అర్థమవుతుందా? శిల్ప హరిదేర్, నేను రేపటి నుంచి రికార్డింగ్ పెట్టను మీరు రెస్పాండ్ కాకపోతే. ఏంటంటే జనాలు అక్కడ పెట్టి పోతున్నారేమో, అది నాకు డౌట్ వస్తుంది. వాడకా లేదు సార్. ఉమ్. ఏం చేశాను నేను ఇప్పుడు? ఇది ఏమవుతుంది ఎందుకు, ఏం జరుగుతుంది? ఇది క్లోజ్ అయిందా, ఉందా? ఓకే. ఏం చేశాను నేను? రెండు సార్ ఫంక్షన్ ఎయిట్ బ్యాంక్. మాట్లాడా. ఎస్ ఎస్ ఒకటి సార్. గెట్, రెండు నావిగేట్. ఎస్ సార్. ఎందుకు ఇవి రెండు ఎందుకు శిల్ప? సార్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద వెబ్సైట్. మనం ఆ వెబ్సైట్ లో నుంచి ఆ, తీసుకొని దాన్ని మనం నావిగేట్ చేయడం కోసం సార్. బికాజ్ మనం ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాము. డ్రైవర్ అనే ఫంక్షన్ ని కాల్ చేసి ఎగ్ బ్యాంక్ రిలేటెడ్ డ్రైవర్ అనేది దాని ఫంక్షన్ కాదమ్మా, డ్రైవర్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్, సారీ సార్, ఆబ్జెక్ట్. సో ఆ క్రోమ్ డ్రైవర్ ఆబ్జెక్ట్. అనేది క్లాస్. ఎస్ సార్. రైట్. క్రోమ్ ఎస్ డ్రైవరే సార్. నేను ఎందుకు క్రియేట్ చేశాను? వై ఐ Because we క్రియేటెడ్ are getting ఆబ్జెక్ట్ from ఫర్ ద Chrome, sir. We క్రోమ్ have a డ్రైవర్. Firefox, different browsers are there. So we are getting from Chrome. So that's why we are using Chrome నౌ యు driver. ఆర్ డ్రైవింగ్ క్రోమ్ Yes, sir. కదా, సో అందుకని క్రోమ్ డ్రైవర్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఇఫ్ యు వాంట్ Yes, sir. డ్రైవ్ ఎడ్జ్, ఎడ్జ్ బ్రౌజర్, ఎడ్జ్ Yes, డ్రైవర్ sir. అనేది ఉండిద్ది. ఇఫ్ యు వాంట్ టు డ్రైవ్ ఏంటిది, Firefox, క్రోమియం sir. బ్రౌజర్, క్రోమియం అంటే తెలుసుగా, లేటెస్ట్ బ్రౌజర్స్, వాటికి Yes, sir. క్రోమియం అనేది ఉండేది. ఫైర్ Chromium. ఫాక్స్ అయితే గెక్కో డ్రైవర్. ఇట్లా డ్రైవర్స్ ఉంటాయి. ఏ బ్రౌజర్ మీద పనిచేయాలో ఆ బ్రౌజర్కి సంబంధించిన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ క్లాస్లో ఏముంటాయి? ఒక క్లాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. Yes, సో sir. we Variables and need to functions. understand what are the functions are there, how to utilize those functions. క్లియర్? సో గెట్ అనేది ఒక ఫంక్షన్. ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫంక్షన్? టు ఓపెన్ ద అప్లికేషన్, వాట్ ఎవర్ ద అప్లికేషన్ ఐ వాంట్ టు టెస్ట్. నౌ ఐ వుడ్ లైక్ టు టెస్ట్ ఎస్ బ్యాంక్. ఫ్రూట్స్ లేవేమి అని నన్ను అడిగితే నేనేం చేయాలి? ఆహా, ఓకే. ఒకటి పొమ్మగ్రానెట్ ఉండాలి. నేను రెండు ఉంటే ఒకటి కట్ చేశాను, ఇంకోటి ఏమైంది? రైట్. సో సో ఇది సెలీనియంతో ఓపెన్ చేశా. దీన్ని అప్లికేషన్ రెండు రకాలుగా ఓపెన్ చేసుకోవచ్చు, గెట్ అండ్ నావిగేట్. టొమాటోస్ ఎక్కడ? సో క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఇంటర్వ్యూ త్రీ. క్వశ్చన్ నోట్ చేసుకోండి. రైట్. దినేష్ కొంచెం మ్యూట్లోకి వెళ్ళవా? ఎవరో సమ్ నాయిస్ వస్తుంది. సారీ సారీ. సో గెట్ నావిగేట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రెండు కూడా బ్రౌజర్ని ఓపెన్ చేయడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ గెట్లో ఏంటంటే ఒకటే, జస్ట్ ఓపెన్ చేయడం మాత్రమే ఉంది. అదే నావిగేట్లో డ్రైవర్ డాట్ నావిగేట్, దీంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి? మీ పేజ్ ఇది ఉంది కదా, ఈ పేజ్ని రీఫ్రెష్ చేద్దాం అనుకుంటారు. ఇదిగో ఇది ఉందా రీఫ్రెష్,
ఏంటిది పోయిందా? ఇదేంది? రిఫ్రెష్ చేస్తే పోయిందా? ఇది కంప్లీట్ ముందు ఇక్కడ ఉందా? www.yesbank.in www.bank.in. ఇది ఇట్లా రావాలంటే ఏం చేయాలి? మనము నావిగేట్ అనే ఫంక్షన్ వాడాలి, లేకపోతే గెట్ అనే ఫంక్షన్ వాడాలి. ఓకే, నేను ఇప్పుడు ఈ బటన్ ఉంది చూసారా, పేజ్ని రీఫ్రెష్ చేయాలి. ఇది చేయాలంటే ఏం ఏం చేయొచ్చు? నావిగేట్లో మాత్రమే ఆ ఫంక్షన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. గెట్లో లేదు. నావిగేట్ అంటే రీఫ్రెష్ మెథడ్ ఉంది, రైట్? సో మీరు రీఫ్రెష్ అంటే పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది ఇట్లా. ఓకేనా? ఓకే, అదే నేను బ్యాక్కి వెళ్ళాలి. ఇది బ్యాక్ బటన్, ఇది బ్యాక్కి వెళ్ళాలంటే దేర్ ఈజ్ ఎ ఫంక్షన్. ఇది బ్యాక్ ఫంక్షన్. అట్లానే ఫార్వర్డ్. ఇప్పుడు మీరు బ్యాక్కి వెళ్ళారు. ఓకే, ఈ ఫార్వర్డ్ బటన్ మీద క్లిక్ చేయాలనుకుంటే దేర్ ఈజ్ ఎ ఫంక్షన్. మీరేం చేయాల్సిన అవసరం లే, అన్నీ వాళ్ళు చేసి రెడీగా ఉంది. అవునా? సో వాట్ యూ షుడ్ నో? యూ షుడ్ నో వాట్ ఫంక్షన్స్ ఐ షుడ్ యూజ్. నావిగేట్ డాట్, ఫార్వర్డ్, రీఫ్రెష్, బ్యాక్. యూ కెన్ ఓపెన్ ద వెబ్ అప్లికేషన్. ఈ ఫంక్షన్స్ మొత్తము ఓన్లీ నావిగేట్లో ఉన్నాయి, గెట్లో లేవు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ నావిగేట్. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 1. Clear, sir. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ టు ఓపెన్ ద బ్రౌజర్? By using object and class name. క్లాస్ నేమ్ ఎక్కడున్నారు అసలు ఇవాళ? Method by using methods. వాట్ మెథడ్? Sorry, object. Because this is a Chrome driver, class name, object name, new class name. By using this, we can able to get the driver. Sorry, browser. బ్రౌజర్ మీ చేతిలో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? Then we can use driver.get. So we will go to the particular website. So we will ఏ get that ఫంక్షన్ website. వాడితే నేను అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను? నేను టెస్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి. ఏ ఫంక్షన్? Driver.get. గెట్. Driver.get. గుర్తుపెట్టుకోండి, గెట్ అనేది ఫంక్షన్. ఓకేనా? అనుష అర్థమవుతుందా? అనుష రెస్పాండ్. Sir, understood, sir. Understood. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పా. ఏంటి ఆ క్వశ్చన్? గెట్కి నావిగేట్కి డిఫరెన్స్ ఏంటి? Yes, sir. రైట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ ఐ నో హౌ టు ఓపెన్ ద బ్రౌజర్. నౌ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద బ్రౌజర్. బ్రౌజర్ ఓపెన్ చేశాను, నా పని అయిపోయింది, నేను క్లోజ్ చేయాలి. ఫంక్షన్ ఉంది దానికి కూడా. ఏంటది? డ్రైవర్ డాట్ క్లోజ్. Close. ఓకే, డ్రైవర్ డాట్ క్లోజ్ అనేది ఫంక్షన్ ఎందుకు? బ్రౌజర్ అప్లికేషన్ ఓపెన్ అయ్యిద్ది. చూడండి, Close also. అప్లికేషన్ లాంచ్ అవుతుంది. ఓపెన్ అయిందా? మీరు ఏ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలనుకున్నారో ఓపెన్ అయింది, క్లోజ్ కూడా అయిపోయింది. రైట్? Yes, sir. లేదనుకోండి, క్లోజ్ చేయలేదనుకోండి, మీ సిస్టంలో మీరు ఎన్నిసార్లు రన్ చేస్తే అన్ని బ్రౌజర్స్ ఓపెన్ అవుతాయి, మెమరీ అంతా కిల్ అయిపోయింది. బ్రౌజర్ చాలా మెమరీ తీసుకునేది. సో పని అయిన తర్వాత బ్రౌజర్ని క్లోజ్ చేసేయాలి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. లేకపోతే మీ సిస్టమ్ తొందరగా దొబ్బిద్ది. సార్ యూఆర్ఎల్ అవసరం లేదా? ఆ? యూఆర్ఎల్ అవసరం లేదా? లేదబ్బా, క్లోజ్కి ఓకే. యూఆర్ఎల్ అవసరంలా. మీరు ఓపెన్ ఓకే. చేశారు కదా ఇక్కడ. ఓకే. సో ఏదైతే ఈ డ్రైవర్తో మీరు ఏ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేశారో ఆ బ్రౌజర్ మాత్రమే క్లోజ్ అయింది. అన్ని ఓకే సార్. బ్రౌజర్లు క్లోజ్ కావు. ఓకే సార్. ఏ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశారో ఆ అప్లికేషన్ మాత్రమే క్లోజ్ అయింది. ఓకే, ఇంకొక ఫంక్షన్ ఉంది, దీనికి ఫసిహా ఆన్సర్ చేసిద్ది. డ్రైవర్ డాట్ క్విట్. ఫసిహా, ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్
డ్రైవర్ డాట్ క్లోజ్ అండ్ డ్రైవర్ డాట్ క్విట్. Driver dot close is nothing but it only closes the application, and driver dot quit is there is a difference. That is, it closes nothing but it closes every application. Quit is nothing but it permanently closed. It won't open in the background. క్లోజ్ అనేది కూడా క్విట్ రెండు కూడా ఒకటే పని చేస్తాయి. Yes. అర్థమైందా? క్లోజ్ అనేది ప్రజెంట్ అప్లికేషన్ క్లోజ్ అయితే, క్విట్ అనేది అన్ని అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. అది. సో క్లోజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేసిన బ్రౌజర్. ఓకే, తర్వాత నేను సపోర్ట్ మీద క్లిక్ చేశా. సపోర్ట్ మీద క్లిక్ చేసి ఏం రాలేదా? నాకు ఇంకో లింక్ ఫేస్బుక్ మీద క్లిక్ చేశా, అన్నీ ఇక్కడే లోడ్ అవుతున్నాయి. ఓకే, ఇది విచ్ ఇస్ నాట్ గుడ్. ఏం చేశాను? ఇది ఉందా, దీన్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేశా. ఓకే, ఇట్లా. ఇప్పుడు ఎన్ని బ్రౌజర్లు ఉన్నాయి? 1 2 బ్రౌజర్లు ఉన్నాయి. ఇవి మాత్రమే. నేను ఆటోమేషన్ నుంచి, ఇది నా ఆటోమేషన్ కాదు, ఇది పాతది. ఓకే, నేను ఆటోమేషన్ స్క్రిప్ట్లో ఉన్నాను. ఈ స్క్రిప్ట్ నుంచి నేను దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేశాను అనుకోండి. ఈ 3 కూడా నేను ఆటోమేషన్ 1 2 3 ఈ 3 బ్రౌజర్స్ నేను ఆటోమేషన్ నుంచి ఓపెన్ చేశా. ఇప్పుడు క్లోజ్ అంటే ఏంటి? నేను ఏ బ్రౌజర్లో ఉన్నానో ఆ బ్రౌజర్ మాత్రమే క్లోజ్ అయ్యిద్ది. అర్థమైందా? క్విట్ అంటే ఏంటి? మొత్తం నా ఆటోమేషన్ ద్వారా నేను ఏదైతే బ్రౌజర్లు, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఈ 3 బ్రౌజర్స్ ఓపెన్ అయి ఉన్నాయి ఆటోమేషన్ త్రూ, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్ ఐ ఓపెన్డ్ 3 బ్రౌజర్స్. సో క్విట్ అన్నప్పుడు 3 బ్రౌజర్లు క్లోజ్ అవుతాయి. క్లియర్? ఇది ఇది నేను ఆటోమేషన్ నుంచి చేయలేదు కాబట్టి అది క్లోజ్ కాదు. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. డ్రైవర్ డాట్ క్లోజ్కి క్విట్కి డిఫరెన్స్ ఏంటి? అది. క్లోజ్ అంటే ఏంటి? ఏదైతే కరెంట్ బ్రౌజర్ ఉందో, నీ కర్సర్ ఏ బ్రౌజర్లో ఉందో, రైట్, నీ కర్సరు ఏ బ్రౌజర్లో ఉందో ఆ బ్రౌజర్ మాత్రమే క్లోజ్ అయ్యిద్ది. క్లోజ్ అంటే కరెంట్ బ్రౌజర్ మాత్రమే క్లోజ్ అయ్యిద్ది. క్విట్ అంటే ఇట్ విల్ క్లోజ్ ఆల్ ద బ్రౌజర్స్ విచ్ ఈజ్ ఓపెన్డ్ బై యువర్ వెబ్ అప్లికేషన్ ఆటోమేషన్ సెలీనియం. అర్థమైందా? నువ్వు మాన్యువల్గా ఓపెన్ చేసి దీనికి దానికి సంబంధం లే. ఓన్లీ నువ్వు ప్రాజెక్ట్తో నువ్వు సెలీనియంతో పనిచేసేటప్పుడు ఏ బ్రౌజర్స్ అయితే ఓపెన్ చేసావో ఆ బ్రౌజర్స్ మొత్తం క్లోజ్ చేసిద్ది క్విట్ అంటే. క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. డ్రైవర్ డాట్ గెట్కి నావిగేట్కి డిఫరెన్స్ ఏంటి? ఈ గెట్ నావిగేట్ రెండు కూడా టు ఓపెన్ ద అప్లికేషనే. కానీ గెట్లో నీకు వేరే ఫంక్షన్స్ ఉండవు. రీఫ్రెష్ చేయడానికి ఫంక్షన్ లేదు, చూడండి ఏమీ లేవు. బ్యాక్కి వెళ్ళడానికి ఫంక్షన్ లేదు, ఫార్వర్డ్కి వెళ్ళడానికి ఫంక్షన్ లేదు, ఇవేం లేవు. గెట్ ఓన్లీ లాంచ్ ద అప్లికేషన్ అండ్ ఇట్ విల్ వెయిట్ ద అప్లికేషన్ ఈజ్ లోడెడ్ కంప్లీట్లీ అన్నాడు. చూడండి ఇప్పుడు నేను ఇది ఎందుకు పేజ్ మొత్తం కంప్లీట్గా లోడ్ అయ్యేదాకా వెయిట్ చేస్తుంది? చూడండి, ఓపెన్ చేశాను కదా, అయిపోవాలి కదా. అయిపోయిందా? ఇదేంది? ఇది చేసేస్తున్నా. ఈ గెట్ ఏం చేసిద్దంటే అప్లికేషన్ కంప్లీట్గా ఇవి నావిగేట్ కూడా అదే చేసిద్ది. అంతకుముందు దానికోసం ఉండేది పాత దాంట్లో అప్లికేషన్ లోడ్ అయ్యేంత వరకు, ఇదిగో లోడ్ అయింది, అయిపోయింది. లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసింది. నావిగేట్ కూడా అదే పని చేసిద్ది. అంతకుముందు అది డిఫరెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు మేజర్గా రెండు ఒకేలాగా పనిచేస్తున్నాయి. ఓన్లీ అడిషనల్ ఫంక్షన్స్ యూ హ్యావ్, రైట్? గెట్లో అడిషనల్ ఫంక్షన్స్ ఉన్నాయి, నావిగేట్లో అడిషనల్ ఫంక్షన్స్ ఉన్నాయి, గెట్లో లేవు. ఓకేనా? మీకు ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటా. అప్లికేషన్ ఓపెన్ చేయడం ఎట్లా, క్లోజ్ చేయడం ఎట్లా. ఎస్ సార్. ఇక్కడ మనం 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 3వ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటది? క్రోమ్ డ్రైవర్. వాట్ ఈస్ క్రోమ్ డ్రైవర్? ఫసిహా, వాట్ ఈస్ క్రోమ్ డ్రైవర్? It is a browser. ఇట్ ఈస్ ఎ క్లాస్ అమ్మా.
Oh, sorry, it is a It class. is class. న్యూ క్రోమ్ డ్రైవర్. ఓకే, Yeah. ఇది క్లాస్, రైట్. ఇది క్రోమియం డ్రైవర్ అనే వేరే క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. నీకు ఇన్హెరిటెన్స్ దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ కాబాక. జావా వాళ్ళు మాత్రం క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ ఈ ఇంటర్ఫేసెస్, వెబ్ డ్రైవర్ అనేది ఒకటి ఉండిద్ది. మనకు ఐ వెబ్ డ్రైవర్ ఉందా, అట్లాగే ఈ రిమోట్ డ్రైవరు, ఇది వచ్చేసి వెబ్ డ్రైవర్ని. వెబ్ డ్రైవర్ అనేది ఏంటి, ఇంటర్ఫేస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈజ్ క్రోమ్ డ్రైవర్, వాట్ ఈజ్ వెబ్. ఐ వెబ్ డ్రైవర్ అంటే సి షార్ప్లో, జావాలో అయితే వెబ్ డ్రైవర్. ఓకేనా. సి షార్ప్ గైస్, మీరు ఈ కోడ్ను చూసి కన్ఫ్యూజ్ కావద్దు. మీరు ఆల్రెడీ సి షార్ప్ కంప్లీట్ చేశారు. మీరు మీ మీ ప్యాటర్న్లోనే ఉండండి, కాకపోతే క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. ఓకే, వెబ్ డ్రైవర్ అంటే ఏంటి, విచ్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్లో ఉన్నాయి మెథడ్స్. గెట్ గురించి మాట్లాడుకున్నాం మనం. గెట్ కరెంట్ యూఆర్ఎల్, రైట్. గెట్ టైటిల్, ఫైండ్ ఎలిమెంట్స్. ఇవన్నీ ప్రతి బ్రౌజర్లో సేమ్, అవునా కాదా. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, అవునా కాదా. ఉందా ఇంప్లిమెంటేషన్ ఇక్కడ, లేదు. No. ఇంప్లిమెంటేషన్ ఎవడిస్తున్నాడు, క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్ ఇచ్చాడు. ఈ ఇంటర్ఫేస్కి ఇంప్లిమెంటేషన్ క్రోమ్ డ్రైవర్. సో క్రోమ్ డ్రైవర్ ఈజ్ ఏ క్లాస్, వెబ్ డ్రైవర్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్. ఎందుకు ఇంటర్ఫేస్ అన్నాము, ఇక్కడ మనకి ఈ ఇంటర్ఫేస్లో ప్రతిదీ బ్రౌజర్, అన్ని బ్రౌజర్స్ సేమే కదా. క్రోమ్లో కూడా మనం ఐడెంటిఫై చేస్తాము, ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేస్తాము, యాక్షన్ బ్రౌజర్ని క్లోజ్ చేస్తాము, బ్రౌజర్ని రీఫ్రెష్ చేస్తాము. అన్ని యాక్టివిటీస్ ఆల్ బ్రౌజర్స్లో సేమ్ కదా. సో ఆల్ బ్రౌజర్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఫంక్షనాలిటీ. సో అందుకోసమే మనము వెబ్ డ్రైవర్ అనే దాన్ని ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాం. సో ఈ ఈ క్రోమ్ డ్రైవర్ క్లాస్లో కూడా సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎడ్జ్లో కూడా సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఫైర్ ఫాక్స్లో కూడా సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి. చూడండి, నావిగేట్ అనేది ఒక ఇంటర్ఫేస్. డ్రైవర్ డాట్ నావిగేట్, బ్యాక్, ఫార్వర్డ్, టు కదా, ఇవన్నీ ఫంక్షన్స్. సో ఇంటర్ఫేస్లో ఉన్న వాటిని ఎవడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, క్రోమ్ డ్రైవర్. సో అందువలన చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది. మూడో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటది, క్రోమ్ డ్రైవర్ అంటే ఏంటి, క్లాస్. ఫైర్ ఫాక్స్ ఏంటి, క్లాస్. ఎడ్జ్ ఏంటి, ఎడ్జ్ డ్రైవర్ అంటే ఏంటి, అది ఒక క్లాసు. ఈ క్లాసులన్నీ ఏ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి దినేష్. Web driver. దినేష్, ఏ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, వెబ్ డ్రైవర్. What is this? సో Lotion. నేను ఇక్కడ పెట్టాను, ఇంపోర్ట్ చేసుకున్నా. సో వెబ్ డ్రైవర్, డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి, క్రోమ్ డ్రైవర్ అనే క్లాసు ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసింది. సో ఇప్పుడు ఇదే కోడ్ని మీరు ఎడ్జ్లో ఓపెన్ చేయాలనుకోండి, ఎడ్జ్ డ్రైవర్. Edge driver. నేను ఇదే అప్లికేషన్ ఇప్పుడు దాకా టెస్ట్ క్రోమ్లో చేశాను. నౌ ఐఎమ్ రన్నింగ్ ఇన్ ద ఎడ్జ్ డ్రైవర్. చూడండి, ఎడ్జ్ ఓపెన్ అవుతా లేదా, అయిపోయా. ఎస్ బ్యాంక్ ఓపెన్ ఇన్ ద ఎడ్జ్ డ్రైవర్, రైట్. క్లియర్. మనం ఇవాళ ఏం నేర్చుకున్నాము, 3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వాట్ ఈజ్ డ్రైవర్, ఎడ్జ్, క్రోము, ఇవన్నీ క్లాసెస్. ఈ క్లాసెస్ అన్ని ఏ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసినాయి, వెబ్ డ్రైవర్ అనే ఇంటర్ఫేస్ని. ఓకే, క్లియర్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ మోర్ ఫంక్షన్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అప్లికేషన్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే మ్యాక్సిమం మోడ్లో ఉందా, మినిమంలో ఉందా,
మ్యాక్సిమైజ్ అయిందా బ్రౌజరు? No, minimize. మ్యాక్సిమైజ్ కాల. సో ఐ వాంట్ టు మేనేజ్ దీస్ థింగ్స్, రైట్? ఐ వాంట్ టు మ్యాక్సిమైజ్ ఆర్ ఐ వాంట్ టు మినిమైజ్, రైట్? సో ఐ వాంట్ టు మేనేజ్ ద బ్రౌజర్. సో డ్రైవర్ డాట్ మేనేజ్. వాట్ యు వాంట్? యు వాంట్ టు మేనేజ్ డాట్ డ్రైవర్ మేనేజ్. ఏం చేస్తున్నావు? విండోని మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. విండో డాట్ మ్యాక్సిమైజ్. సీ హియర్ నౌ ఈ క్లోజ్ని తీస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇట్ విల్ ఓపెన్ ద బ్రౌజర్ అండ్ ఇట్ విల్ మ్యాక్సిమైజ్ ద బ్రౌజర్. రేపటి నుంచి మనం కోడ్ మీద ఫోకస్ పెడదాం. ఇవాళ చిన్ని చిన్ని ఫంక్షన్స్, బ్రౌజర్ని ఓపెన్ చేయడం ఎట్లా, బ్రౌజర్ని క్లోజ్ చేయడం ఎట్లా, ఓపెన్ అయిన బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేయడం. అయిందా? మ్యాక్సిమైజ్ అయిందా? క్లియర్? దిస్ ఈజ్ ఎ విండో. ఐ వుడ్ లైక్ టు మేనేజ్ దిస్ విండో కదా. మినిమైజ్ చేయాలి. ఏంటి? ఫంక్షన్ ఉంది, మినిమైజ్ ఫంక్షన్. మ్యాక్సిమైజ్ చేయాలి, ఫంక్షన్ ఉంది. మినిమైజ్ చేయాలి, అదిగో అక్కడికి వెళ్ళిపోవాలి. సో డ్రైవర్ మేనేజ్ దిస్ విండో, ఓపెన్ అయిన విండోని ఫుల్ స్క్రీన్, మ్యాక్సిమైజ్, మినిమైజ్. ఓకే, మీరు ఎంత స్క్రీన్ కావాలి, ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్, సెట్ పొజిషన్. ఓకే, ఇవన్నీ ఓకేనా? మీకు ఇవన్నీ అవసరం. మేజర్గా మనము వాడేది మ్యాక్సిమైజ్ వాడతాం. ఎందుకు? బ్రౌజరు మ్యాక్సిమైజ్ చేసి అప్పుడు పని చేయాలి కాబట్టి. క్లియర్ గైస్? సో ఇవాళ చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పాను, స్టార్టింగ్ బేసిక్స్ చెప్పాను. రేపటి నుంచి ఆటోమేషన్ స్టార్ట్ అయింది.